హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే లేగవటం కొంచెం ఆలస్యమైందండి. ఇంకా నైటు 2:30 ఆ టైంలో అయితే స్వామి ఊరేగింపు వచ్చిందండి. ఇంకా లేచి అక్కడికి పోయి వచ్చి మళ్ళీ పండుకొని నిద్రపోయేసరికి లేట్ అయిందనమాట. అంటే ఈరోజు వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామికి వచ్చేసి తిరునాళ్ళు చేస్తున్నారండి. స్వామి ఊరేగింపుకి ఇంకా మా ఇంటికాడికి వచ్చేసరికి ఎవరు ఉండరని చెప్పాం కదండి, లేట్ అయిపోయింది బాగా. అదిగాక చీకట్లో వీడియో తీసినా కానీ అంతగా మంచిగా కనిపించదని చెప్పేసి తీయలేదు. ఇంకా ఈరోజు అయితే తిరునాళ్ళు కాబట్టి అందరూ గుడికాడికి వెళ్ళి పొంగల్ పెట్టుకోను ఇంకా బిజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మా అమ్మకైతే గుడికాడికి వెళ్ళడానికి కుదరలేదండి. ఎందుకంటే ఈరోజు అమ్మకి డ్యూటీ ఉంది, వ్యాక్సిన్ అనమాట, అంటే పిల్లలకి టీకాలు వేసేది. సో అందువల్ల గుడికాడికి అయితే వెళ్ళి పొంగల్ పెట్టుకోవటం అయితే కుదరలేదండి. అందుకని చెప్పేసి అమ్మ కొంచెం లేట్గా వెళ్తానన్నారు. ఇంటికాడైతే పొంగల్ పెట్టేసి వెళ్తామని చెప్పారు. ఇంకా మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఎవరన్నా పైనుంచి వస్తే లేరంటే బాగోదు కదండి. అందుకని చెప్పేసి గుడికాడికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే కాస్త పొంగల్ పెట్టి కొబ్బరికాయ కొట్టుకుందామని చెప్పారు. కుదిరితే సాయంత్రం వెళ్దాంలే గుడికాడికి అన్నారు. ఇంకా నేనైతే నిద్ర లేచేసరికి అమ్మ బయట కసులు చిమ్మేసి కళ్ళెపు కూడా చల్లేశారండి. ఇంకా ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టి ముగ్గు వేయడానికి కాస్త టైం పట్టిద్ది అనమాట అమ్మకి. ఇంకా అమ్మ అయితే ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశారండి. కొంచెం సింపుల్గానే త్వరగా అయిపోవాలని చెప్పేసి ముగ్గేసి వాటికి మళ్ళీ కలర్స్ అవన్నీ వేసి మొత్తం వేసేసరికి కాస్త టైం పడుతుంది. మా బుడ్డోళ్ళు రోజు అలాగే కూర్చుంటారండి. ఓ పక్క అమ్మ ముగ్గేస్తూ ఉంటుంది, వీళ్ళు అయితే వెళ్ళేసి చెడిపేస్తూ ఉంటారు. అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే పోతుంది కదండి. వాళ్ళకేమో అలవాటు ఉదయాన్నే అలా వెళ్ళేసి కాసేపు కూర్చొని అమ్మతో మాట్లాడటం. అది ఎలా కూర్చుంటారంటే ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకి వెళ్ళడానికి అన్నట్టు కాపలా కూర్చుంటారనమాట. ఏం చేస్తున్నా అలా చూస్తూ కూర్చో. ఇంకా ముగ్గు అయితే వేయటం అయిపోయిందండి. ఇంకా కలర్స్ వేయాల్సింది ఉంది, ఇంకా టైం పట్టేలాగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట, అమ్మని ముగ్గు వేసుకోమని చెప్పేసి. ఇంకా నేను అటు వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా కలర్స్ అవన్నీ వేస్తున్నారు. చిన్నగా కలర్స్ అవన్నీ వేయటం కూడా పూర్తయిపోవచ్చిందండి. ఇంక ఇది వేసేసరికి ఇంకా టైం పట్టిద్దిలే అని చెప్పేసి నేనైతే వేరే పనికైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఫోన్ అయితే అక్కడ పెట్టేసి. ఇంతకు ముందు అయితే మా ఇంటి ముందు, అంటే మా ఇంటికి ముందు వేరే ఇల్లు ఉంది కదండి, ఆ ఇంటికాడ అక్కయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి ముందు మా ఇంటి ముందు ముగ్గు పోటీలు వేసినట్టు వేసుకునే వాళ్ళు అనమాట. అంటే చిన్నగా సింపుల్గా వేసుకున్న పోటీ ఉన్నట్టు ఉండేదన్నమాట అండి. ఇంకా ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా మేమే, ఇంకా వాళ్ళందరూ వేరే చోట ఇల్లు కట్టేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయారండి. ఇంకా ఈడ సరైన సౌకర్యాలు కూడా అవన్నీ ఏం లేవు కదండి. ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు కాబట్టి వేరే చోట ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే ఇంకా ఎటు వెళ్ళలేం కాబట్టి ఇక్కడే ఉన్నాము. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయి మా పిల్లలకి అయితే అన్నం పెట్టేసి వచ్చానండి. ఆడైతే వాడు బయటికి వెళ్ళాడు అనమాట, గిన్నె ఆడపెట్టుంటే అది ఏదో తినేది అన్నట్టుగా. ఇవి చూడండి, ఇవి మొన్న చూపించాను కదా పచ్చిగా ఉన్నాయని, పండిపోయినాయండి కాయలు. ఇంకా కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి. ఇంకా అమ్మ వచ్చేసరికి లేట్ అయిద్దని ఇంకా లోపలికి వెళ్ళేసి వేరే పనులు అయితే చేసేసుకుందామని చెప్పేసి ఇంకా నానైతే దోమతారు తీసేశారు. ఇంకా దోమతారు తీసేసిన తర్వాత దుప్పట్లు అవన్నీ అయితే మడతేసి ఇల్లు అయితే ఊడ్చేద్దామని, ఇంకా వేరే పని కూడా ఉంది కదండి, అమ్మ వచ్చేసి పొంగల్ పెట్టాలి, కాస్త లేట్ అవుతుంది కదా, వేరే పని అయితే చేసి పెడితే అమ్మకి ఈజీగా ఉంటుంది కదండి. ముందైతే ఇంకా దుప్పట్లన్నీ మడతేసిన తర్వాత పంచలు అక్కడ ఊడ్చేసానండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే మా ఇంట్లో చిన్న చిన్న బుజ్జి పిల్లలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు కళ్ళు తెరిసేనాయి. ఇంకా బాక్స్లో అయితే ఉండట్లేదు అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. బాక్స్లో వేస్తే మేము ఉండము అని చెప్పేసి బాక్స్ని బాగా గీకేసి బయటకు వచ్చి తిరుగుతానని చెప్తున్నారు. అందుకని ఇంకా నైట్ అయితే బాక్స్లో వేసేసి ఇంకా మార్నింగ్ అయితే బయట అక్కడ గూట్లో పెట్టేసి వదిలేస్తున్నాం అనమాట. ఇంకా కాసేపు తిరిగేసి పండుకొని నిద్రపోతూ ఉన్నాయి. సాయంత్రం అయితే ఇంకా వాళ్ళ అమ్మ ఉండదు కాబట్టి ఆ టైంలో బయట ఎందుకులేని మళ్ళీ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి.
ఇంకా ఒకరోజు అలా బయట పండుకోబెట్టేసేసరికి ఇంకా ఉదయాన్నే నిద్ర లేవగానే నేను బయటకు వస్తామని గోల బాక్స్ని తగ్గేకేస్తున్నాయి. ఇంక వాటి గోల పడలేక ముందైతే అవన్నీ తీసి కింద ఒక పరదాలాగా వేసి దానిపైన ఒక క్లాత్ కూడా వేసేసి ఇంకా మంచిగా రెడీ చేసి పెట్టానండి. ఇంకా చూడండి అవి బాక్స్లో నుంచి తీసి బయట పెట్టడం ఆలస్యం అండి. చూడండి ఏ విధంగా పరిగెత్తుతున్నాయో ఉండకుండా వాటంతట అవే పోతున్నాయి. మనం తీసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఇంకా వాటిని అయితే బాక్స్లో నుంచి తీసేసి పక్కన పెట్టేశాను. అవి మంచిగా ఆడుకుంటూ ఉన్నాయి అన్నమాట ముగ్గురు. వాళ్ళ మదర్ అయితే నైట్ వెళ్ళారండి, ఇంకా రాలేదు. ఇంకా చివరికైతే ముగ్గు అయితే పూర్తిగా వేసేసారండి. మంచిగా వచ్చింది చూడటానికి లుక్ కూడా. ఇదైతే తోటకూరండి. ఇంతకుముందే వేసినవే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఉన్న మొక్కలు అయితే పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఎక్కడ వేద్దామన్న ప్లేస్ అయితే లేదు, అందుకని చెప్పేసి కుండీల్లో వేసిన మొక్కలే ఉన్నాయి. ఇంకా బయట అంతా కసువు చిమ్మడం అయిపోయింది. ఇంకా లోపల కూడా చిమ్మేద్దాము, టీవీ బల్ల అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసి లోపల కూడా ఊడ్చేస్తున్నానండి. డైలీ తుడవకపోతే అది అసలు చూడటానికి కూడా చాలా చండాలంగా కనిపిస్తుంది. మట్టి అలా ఉంటుంది అన్నమాట, దుమ్ము. ఇంకా నేనైతే కసులు చిమ్మేసిన తర్వాత ఇంకా అమ్మ అయితే బండలు తుడుస్తానని చెప్పారు. అందుకని నేనైతే గబగబా కసులు అయితే చిమ్మేస్తున్నాను. చెప్పాను కదండి, బుజ్జి పిల్లలు ఉన్నాయి కదా, వాళ్ళ అమ్మ ఇప్పుడు వచ్చి తిరుగుతుంది అన్నం పెట్టాలని. ఆకలి బయట ప్లేట్లో అన్నం పెట్టేశాను. ఇంకా కాసేపు ఎక్సర్సైజ్ అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నన్ను పట్టించుకుంటారా లేదా, మర్చిపోయారా అని చెప్పేసి టెస్టింగ్ చేయడానికి అన్నట్టు అనమాట. అరుస్తా తిరుగుతూ ఉంటారనమాట. కొంచెం సేపు అయితే అటు ఇటు అలా తిరిగేసిన తర్వాత అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తుందండి. ఇంకా మొత్తం అయితే కసులు చిమ్మేసాను. అమ్మ అయితే టీ పెట్టారండి. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది టీ తాగటానికి. ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి టీ అయితే తాగేసామండి. కొంచెం ఇంకా అంట్లు అయితే తోమలేదు, నేనైతే అంట్లు తోమడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాను. అమ్మ అయితే బండలు తుడుస్తున్నారండి. అంతేకాకుండా ఇంకా ఈరోజు అయితే కరెంటు కూడా ఉండదు, ప్రభలు అవన్నీ కడుతున్నారు కాబట్టి కొంచెం నీళ్ళు అవన్నీ పట్టుకోవటానికి ఇచ్చేసి ఆ తర్వాత కరెంటు కట్ చేసేస్తారనమాట. అందుకని చెప్పేసి పని అంతా త్వరగా చేసేసుకొని ఇంకా టబ్బులకి వాటిలన్నిటికైతే నీళ్ళు అయితే పట్టేసుకున్నాము. మా ఊర్లో అయితే ఈరోజు ఇంకా 2 ప్రభలు కడుతున్నారండి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశారు. కొంచెం పులిహోర కూడా చేద్దామని చెప్పేసి, కొంచెం వైట్ రైస్ ఉంటుంది కదా, అందుకని ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసాం. ఇంకా అమ్మ అయితే పొంగల్ పెడుతున్నారు. కొంచెం పులిహోర కూడా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అన్నం అయితే పొంగొచ్చిందండి. అమ్మ బట్టలు ఉతుకుతున్నారు, నన్ను చూడమని చెప్పారనమాట. కొంచెం ఇప్పుడే పొంగొచ్చింది, ఇంకా ఉడకలేదు. ఇంకా తోమిన అంట్లన్నీ తీసుకొచ్చేసి లోపల పెట్టి ఇంకా అన్నం అయితే వంచేసానండి. అమ్మ అయితే ఇంకా పులిహోర తిరగమాత పెట్టేసి కలిపేసి పెట్టారనమాట. ఇంకా పొంగల్ చేయడానికని కావాల్సిన బియ్యము, కొంచెం పెసరపప్పు, సగ్గుబియ్యం అవన్నీ కడిగి మంచిగా నానబెట్టేసి పెట్టారనమాట. ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయి పొంగల్ అయితే పెట్టేస్తున్నారు. మనం ఇంకా పొంగల్ అవన్నీ ఏం పెట్టేది లేదు కాబట్టి కాస్త ఆగి రెడీ అవుదామని చెప్పి ముందైతే అమ్మ అయితే రెడీ అయిపోయారు. పొంగల్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బెల్లం కూడా వేసి రెడీ చేసేసారు. కొంచెం 4 యాలక్కాయలు, జీడిపప్పు లేవండి, ఇంక అందుకని చెప్పేసి బాదం పప్పు కట్ చేసి పెట్టారనమాట. కాస్త నెయ్యిలో వేయించి దాంట్లో వేసేస్తున్నారు. ఈ నెలలో ఇంకా సరుకులు తేలేదు కదండి, అదిగాక నెల స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి ఈ ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసేసారనమాట. ఇంకా కాస్త కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసేసి ఆ నీళ్ళు వేయించి వేసేసారు. పొంగల్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. చాలా రోజులు అయిపోయిందన్నమాట మేము ఇలా పొంగల్ పెట్టేసి, ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నారు, పెట్టడానికి కూడా కుదరట్లేదన్నమాట. ఇంక ఈరోజు అయితే పెట్టేశారు. ఇంకా అంతా అయితే రెడీ అయిపోయిందండి. అమ్మ అయితే పూజ అయితే చేసేసి ముగిచ్చేసారనమాట. ఇంకా నేను కూడా అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా నేను కూడా దండం పెట్టుకొని సోంకాడ పెట్టిన ప్రసాదాలు అయితే అమ్మకు కొంచెం పెట్టేసి నేను తినేసాను అనమాట. ఇంకా మా నాన్న అయితే బజార్కి వెళ్ళారండి, ఇంకా అయితే రాలేదు.
ఏదన్నా పని ఉండిద్దేమో అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదండి, బాగా ఆకలి అవుతుంది అనమాట. రోజు ఆ టయానికల్లా తినేస్తాము. ఈరోజు కాస్త లేట్ అయ్యేసరికి ఇంకా ఏ పండుగ వచ్చినా ఏ అలాంటి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా అలాంటి టైంలో అయితే ఇంకా అన్నీ కొనుక్కుంటావు, ఏమి పెట్టుకోవు, ఎప్పుడు నార్మల్గా ఉంటావు అని చెప్పేసి గోల అనమాట. ఇంక అందుకని సరేలే ఎట్టగా ఇంటికాడ కుదిరితే ఇలాంటి టైంలో కూడా పెట్టుకోకపోతే తిడతారనమాట. అందుకని చెప్పేసి ఇంకా చెవులు అయితే గోల్డ్ తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నవన్నీ పెట్టుకోకుండా ఊరక కొనుక్కొని ఏం చేసుకుంటావు అని చెప్పేసి తిడతా ఉంటారనమాట. ఇప్పుడు సరేలే ఎప్పుడు రెడీ అవ్వం కదా, ఇలాంటి టైంలోనే కదా అని చెప్పేసి చెవులు అయితే పెట్టేసుకున్నాను. మా నాన్న అయితే ఇంకా అదే గోలండి, అన్నీ తీసుకుంటావు పెట్టుకోవు, పెట్టుకుంటేనే కదా మంచిగా ఉండేది అని. ఇంకా గాజులు, చెవులు, టిక్ పిన్నులు అవన్నీ అయితే తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను యూజ్ చేసే వరకు. బంగారపు చెవులు అయితే 2 జతలు ఉండేయండి ఇంతకుముందు. ఇవి వచ్చేసి ఒక జత, ఇంకో అయితే డైలీ వేర్గా పెట్టుకునేవి. అవి స్టోన్స్ అయితే ఊడిపోయి పెట్టుకోవటానికి వీలు కాకుండా గుచ్చుకుంటూ ఉన్నాయి. అందుకని చెప్పేసి తీసి పెట్టేసి పక్కన పుల్లలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా డబ్బులు ఉన్నప్పుడైతే వెళ్ళి వెండి రింగులు కానీ లేకపోతే చిన్నవి ఏమన్నా కమ్మలు తీసుకొచ్చుకుందామని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు లేవండి, అందుకని చెప్పేసి ఆ పని అయితే కొంచెం పోస్ట్ పోన్ అయింది. అదిగాక కుదరలేదన్నమాట తెచ్చుకోవటానికి. ఇంకా పట్టీలు కూడా తీసుకొచ్చుకోవాల్సినవి ఉన్నాయి. కుదిరితే ఇంకా ఈ నెలలో చివరి కానీ ఎప్పుడైనా అమ్మకి టైం ఉండిపోతే అప్పుడు తీసుకొస్తాను. ఇంకా ఈ డ్రెస్ కూడా ఇంతకుముందు తీసుకుందేనండి, 1-2 సార్లు వేసుకున్నాను అనమాట. బట్టలు ఉంచుకొని కూడా ఇంకా 4-5 జతలు అలా కొనుక్కొని వాడుకోకుండా ఎందుకండి, అందుకని చెప్పేసి ముందు ఉన్నాయి మంచిగా యూజ్ చేసేసిన తర్వాత అవి బాగాలేవు అనుకుంటే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను నేను. అంతే కదండి, తీసుకున్నప్పుడు 2-3 జతలు తీసుకుంటున్నాము, ఇంకా డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటుంటిమి. ముందు ఉన్నయే యూజ్ చేయకుండా మళ్ళీ కొనుక్కొని బీరువాలో పెట్టుకునే వరకు డబ్బులు వేస్ట్ కదండి. అవి అయితే ఇంకా వేరే పనికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే పూలు అమ్మే ఆయన కూడా వచ్చారు. ఒక మూర మల్లెపూలు కూడా తీసుకున్నారనమాట. ఇంకా గులాబీ పూలు అవి పూజ కోసం. ఇంకా జడ వేసుకోవడం కూడా అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.